ఏలూరు జిల్లా చిన్న తిరుపతిలో స్వామివారి దర్శన టికెట్ల స్కామ్ కలకలం రేపుతోంది. పెన్ డ్రైవ్ లో టికెట్లు తెచ్చి టెక్నాలజీతో టికెట్ల స్కామ్ కు తెరపడింది. నకిలీ టికెట్ల స్కామ్ కు పాల్పడ్డ దేవస్థానం ఏఈఓ రమణరాజు కుమారుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజు పరారీలో ఉండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటామని అంటున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమైనటువంటి చిన్న వెంకన్న ఆలయంలో దాదాపు నిత్యం కూడా ఒక్కో వివాదం బయటకు వస్తుంది. ఇప్పుడు టికెట్ల రీసైక్లింగ్ వ్యవహారం అంటే నకిలీ టికెట్లకు సంబంధించి కూడా వివాదం పోలీసుల దాకా చేరింది. ప్రస్తుతం ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఇప్పుడు అంటున్నారు. సరే సార్, చిన్న తిరుపతి నిత్యం వేలాది మంది వస్తుంటారు, కోట్లాది మంది భక్తులు నమ్మకం అదంతా కూడా. అక్కడ ఏం జరుగుతుంది వివాదం? పోలీస్ స్టేషన్ వరకు కూడా వచ్చింది. రీసెంట్గా మనకి ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి శ్రీ ద్వారకా తిరుమల టెంపుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే మనకి ఈ దర్శన టికెట్లు ఉంటాయి, 200 రూపాయలు, 100 రూపాయలు, ఈ దర్శన టికెట్లకి ఈ టికెట్లు ఇచ్చే విభాగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తనగా ఒక టికెట్ని వాళ్ళు ఇచ్చేయడంతో వాళ్ళ డిపార్ట్మెంట్లో అది క్యూఆర్ కోడ్ స్కానింగ్ తోటి వెళ్తుంది. అది స్కాన్ అవ్వడంతో అనుమానం వచ్చి చెక్ చేశారు. దాని నుంచి చూస్తే సుమారు ఒక 61 టికెట్లు బోగస్ టికెట్లు రైజ్ అయినట్టుగా కనపడింది. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత అక్కడ ఎవరైతే ఈ టికెట్లను ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయి అతను సపరేట్గా ఒక పెన్ డ్రైవ్ వాడి దాంట్లోంచి ప్రింట్స్ తీసినట్టుగా కనపడుతుంది. అయితే దీని ప్రకారం దర్యాప్తు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అసలు ఏమేమి పెన్ డ్రైవ్ వాడారు, ఎలాంటిది ఏంటి అనే దాని గురించి చూస్తున్నాం. ఇందులో ఏదైతే ఈ డ్రైవ్ వాడిన అతను ఎవరైతే ఉన్నాడో అతను అవుట్ సోర్సింగ్ నుంచి ఏర్పడినటువంటి ఎంప్లాయీ, అతను మిస్ అయ్యాడు. అతన్ని గురించి గాలింపు చర్యలు అయితే చేపట్టాం. ఇతను ఎవరు అని చూస్తే అక్కడ పనిచేసే ఏఈఓ కుమారుడు అని తెలిసింది. దీనిలో అతని పాత్ర ఏమైనా ఉందా, అలానే ఇంకా ఏమన్నా టెంపుల్లో ఇతర అధికారుల పాత్ర ఉందా, ఇలానే ఇంకా ఈ టికెట్ కాకుండా గతంలో ఇంకేమన్నా టికెట్లు ఇచ్చారా, ఇలా ఇచ్చిన ఏదైతే ప్రజలు నమ్మకంతో దేవస్థానానికి చెందుతున్న ఈ డబ్బులు అనుకొని వాళ్ళు టికెట్లు తీసుకుంటే వీళ్ళు ఈ యొక్క టెక్నాలజీని వాడుకొని ఈ రకంగా చేయడం జరుగుతుంది. కాబట్టి అసలు ఏ టెక్నాలజీ వాడుతున్నారు, ఈ టెక్నాలజీలో ఉన్న పొరపాట్లు ఎక్కడ జరిగినాయి, ఆ విషయాలు కూడా కూలంకషంగా దర్యాప్తు చేస్తున్నాము. ఈ దర్యాప్తులో భాగంగా దేవస్థానం అధికారుల పాత్ర కానీ దేవస్థానంలో ఉన్న ఇతర వాళ్ళ పాత్ర కానీ ఉన్నట్టయితే వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అలానే టెంపుల్ వాళ్ళు ఎందుకైతే ఇది ఇంపార్టెంట్ జాబ్ కాబట్టి ఎలాగ ఎండార్స్ చేశారు, ఏంటి, ఇతనికి ఎలా ఇచ్చారు అనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాం. అదేవిధంగా రీసెంట్గా మనకి ఈ కౌంటింగ్ అప్పుడు కూడా ఒక వ్యక్తి బంగారాన్ని తస్కరించి ఇచ్చేయడంతో కూడా పట్టుకోవడం జరిగింది. పక్కనున్న భక్తుడు వేరే భక్తుడు కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి వాళ్ళకి గైడ్ చేసడం జరిగింది. ఈ కౌంటింగ్ అప్పుడు ఏదైతే దర్యాప్తులో ఉన్నాయో అవన్నీ కూడా మేము చేస్తాం జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి భీమడోలు సిఐ గారిని ప్రత్యేకంగా ఈ కేసులో దర్యాప్తు ఇవ్వటం జరుగుతుంది. వారు ఖచ్చితంగా అన్ని కోణాల్లో ఏదైతే ఈ టికెట్ల విషయంలో కానీ ఏదైనా భక్తులు ఇచ్చినటువంటి కానుకల్ని లెక్కింపు విషయంలో కానీ అవన్నీ కూడా ఈఓ గారికి ఒక ప్రత్యేకంగా, అలానే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పీ గారి ద్వారా ఒక లెటర్ రాయటం కూడా జరిగింది. ఏమైతే ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం చేయాలన్నీ కూడా మేము ఈఓ అను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి ఇవ్వటం జరిగింది. తర్వాత ఇందులో దర్యాప్తులో భాగంగా ఎవరి పాత్ర ఏంటి అనేది కూడా అన్ని చూసి వాళ్ళ మీద నిర్లక్ష్యం ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అంటే ఈవో రమణరాజు కుమారుడు కావడం అనేది ఒకరి వైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి, వరుస ఘటనలు జరుగుతున్నాయి, భక్తుల నమ్మకాలు కూడా పోయేటువంటి పరిస్థితి ఉందనేది ఆవేదన వినిపిస్తుంది. దాని మీద మీరు అధికారులకు ఏం సూచనలు చేయబోతున్నారు? అదేనండి, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకు తెలిసిందే అండి, టెంపుల్లో చాలా సున్నితమైన అంశము. ఎందుకంటే ప్రజలు అనేకమైనటువంటి నమ్మకంతో వచ్చి మనం చేస్తారు. అలా ఇందులో అధికారుల పాత్ర ఉన్న ఆ టెంపుల్ వాళ్ళ యొక్క ఇందులో హస్తం ఉన్నట్టుగా కనుక ఏ చిన్న ఆధారం లభించినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. అది చూస్తున్నాం ఈరోజు ద్వారకా తిరుమల ఆలయంలో జరిగినటువంటి ఈ టికెట్ల కుంభకోణానికి సంబంధించి కానీ అక్కడ జరుగుతున్న పొరపాట్లకు సంబంధించి పోలీస్ శాఖ పూర్తి చర్యలు అయితే తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఎవరైతే నిందితులు పరారీలో ఉన్నాడో అతని కోసం కూడా గాలింపు చర్యలు చేస్తున్నట్లు కూడా ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.